70 సంవత్సరాలకు పైగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విపరీత పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కొని ఎన్నో పోరాటాల అనంతరం మనం స్థానిక సంస్థల రిజర్వేషన్లో మన భాగం ఎంతో మనం సాధించుకున్నాం ఈరోజు. మరి అలాంటిది మీ చేతిలో ఉండి మీరు చేయదగ్గ విషయాన్ని కూడా చేయకుండా మీరు దీన్ని మోసం చేసే పరిస్థితులు వస్తే మాత్రం బీసీ సంఘాలు, బీసీ ఉద్యమ సంస్థలు, ఈ రాష్ట్రంలో ఉన్న కుల సంఘాలన్నీ కూడా మొన్న మేము రీసెంట్లీ ఒక దాదాపుగా 100కు పైగా ఉన్న కుల సంఘాలతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వక్తలంతా, కుల సంఘాల నాయకులంతా కూడా ఒకవేళ 42% రిజర్వేషన్లు కనుక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉంటే మాత్రం ఎన్నికలను బాయ్కాట్ చేయడం, రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చి రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేయడం, మంత్రుల ఇళ్లను, ఎమ్మెల్యేల ఇళ్లను గొడవ చేయడం, వాళ్ళందరినీ ఎక్కడ కూడా కలవకుండా చేయడం, వాళ్ళని మొత్తం నిర్బంధించైనా సరే హక్కులను సాధించే విధంగా బీసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్న ప్రణాళికలో వచ్చిన వక్తలంతా కూడా కుల సంఘ పెద్దలు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, మేధావులందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది. దాని ప్రకారమే భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది. రాష్ట్రంలో ఉన్న బీసీలు, ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏమాత్రం ఏమర్పాటుతో ఉన్నా మనకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల్ని హరించే పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల బీసీలకు తెలియజేస్తున్నాను.